ఎక్కడ నుండి వలస వచ్చామో తిరిగి అక్కడికి చేరుకునే సమయం ఆసన్నమైనది. అడ్రస్ మారి ఉండవచ్చు, కానీ డిఎన్ఏ మారదు. గనుక భారతదేశంలో పుట్టి పెరిగి భారత పౌరసత్వం కలిగిన యూదులు మణిపూర్, మిజోరం నుండి ఇస్రాయేలు దేశానికి డిఎన్ఏ ద్వారా వెళ్ళిపోయారు. ఇది బైబిల్ నిజమని తెలుపుటకు నేటి కాలానికి సూచన. అయితే పాత నిబంధన కొత్త నిబంధనకు ఛాయగా ఉన్నది. యూదులు తిరిగి తమ సొంత దేశానికి వెళ్ళిపోయారు. గనుక క్రైస్తవులు కూడా తిరిగి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైనది. అయితే యేసు ఒక్క రక్తము యూదుల డిఎన్ఏ కాదు, పరిశుద్ధ ఆత్మ వలన పుట్టినవాడు. గనుక మనము ఇశ్రాయేలు దేశానికి వెళ్ళుట కుదరదు. మరి ఎక్కడికి? క్రైస్తవులైన మనకు డిఎన్ఏతో పని లేదు. రక్తము మాంసములు పరలోకమునకు చేర్చబడదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు, ముద్రింపబడిన వారు, క్రీస్తునందు విశ్వాసముంచిన వారు వాగ్దానమును బట్టి కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నాము. మనకు పరలోకములో అనగా ఆత్మల లోకములో స్థలము సిద్ధపరచబడి ఉన్నది. గనుక సిద్ధముగా ఉండండి. లేక భారత్లో పుట్టాము, భారత్లోనే ఉంటాము అంటారా? లేదు లేదు, యూదులు విమానం ఎక్కి వెళ్ళిపోయారు. క్రైస్తవ సంఘం త్వరలో ఎత్తబడిపోతుంది.